కనిపెట్టాలి, మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన ఫలము పొందుతారు. మన నిరీక్షణ దేనికోసం అంటే ఆయన రాకడ కొరకు. అంతవాన నేను ఏమంటే ఆత్మీయ జీవితంలో స్థిరం కావాలంటే నిరీక్షణ ఎప్పుడు ఉండాలి. ఒకప్పుడున్న నిరీక్షణ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న సహనం ఇప్పుడు ఉండలేదు, ఒకప్పుడున్న ప్రార్థన నీకు ఇప్పుడు ఉండలేదు. అంటే ఆత్మీయ జీవితంలో నువ్వైపోతున్నావు, ఉత్తనమైపోతున్నావు. జాతి ఈ లంగరులు నీకు కావాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే, నువ్వు బద్దలవ్వకుండా ఉండాలంటే, నువ్వు కొట్టుకుపోకుండా ఉండాలంటే ఈ లంగర్లో వేసుకుని ఉండాలి. అటు ఇటు కదలో. ఒకవేళ అటు ఇటు కదులుతున్నావంటే దానికి కారణం ఏంటి? మన నిరీక్షణ ఎప్పుడు ఒకే రాజుగా ఉండాలి. ముందు ఒక నిరీక్షణ ఉంటుంది, ఇప్పుడు ఒక నిరీక్షణ ఉంటుంది. ఒకప్పుడు కనిపెట్టడం అంటే ఇష్టం నీకు, ఎన్ని రోజులైనా కనిపెట్టేదాన్ని, ఎన్ని రోజులైనా ఎదురు చూసేవారం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కనిపెట్టడం అంటే చాలా బద్ధకం అయిపోతుంది. ఆయన రాకడ రేపు వస్తుందా, ఈరోజు వస్తుందో తెలియదు. సిద్ధంగా ఉంది. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు, జాగ్రత్త. భక్తి జీవితంలో పడిపోతున్నావు, జాగ్రత్త. ఇంకా మెట్టెక్కాలి కానీ కిందకు పడిపోయా మాకు. అందుకని నీ ఆత్మకు నిరీక్షణ అనే లంగరు ఉంటుంది గాక.